ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్. ఏంట్రా అది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఎంతో టెక్నీషియన్స్ గౌరవించే యాక్టరు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. డబ్బింగ్ ఎలా చెప్తాడు, ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఇంకోసారి ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. ఓ నీ అబ్బా ఆపరదే. దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. ఎంత ఇచ్చాడ్రా నీకు? దండేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఫ్లాష్ బ్యాక్. అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. నిజం, చప్పట్లు కొట్టాలి మీరు. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. ఏదో డ్రామాలో జోడించుకుంటారు. ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు చెప్పగలిగిన నటుడు నువ్వేనయ్యా అని ఆశీర్వదించింది ఆ మహాతల్లి. మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, ఎంత ప్రేమిస్తాడో, పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరు మోహన్ బాబు గారే. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. మోహన్ బాబు గారితో పట్టడం అంత ఈజీ కాదు సార్. కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. అక్సర్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లా ఉంటుంది ఆయనతో. వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేషన్, సిన్సియారిటీ. ఇంతకీ ఎవరు సార్ ఎంగలంకట్రావు? ఈ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మా విష్ణు మంచు గారిని సార్. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, అది ఎక్కువ డబ్బా కొట్టుకోవడం. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? నాకు వదిన సుమా గారు, నేను ఇప్పుడు బాబీ అని పిలుస్తాను. ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి అసలు మీరు అనుకున్నారా? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అది ఇంగ్లీష్లో అంటారు, మేనిఫెస్ట్ చేస్తే. అంటే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడి దిగుతా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా? ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అది నాకు తెలియదు కానీ ఏం నవ్వేవురా చిన్న రాజా. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరా, పెళ్లి చేసుకుంటావా? ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. స్నేహితుల్లో 2 రకాలు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. సో ప్రభాస్, నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని.
దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? నీకు ఏం కావాలా ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 ఫ్రైడే. ఎందుకు అడుగు తింటానికా? కన్నప్ప విల్ బి మై ఫ్రైడే అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. జరగదు. నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా. విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, రెండు. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా? చెప్పు 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 చెప్పమ్మా. అసలు మోహన్ బాబే నచ్చాడు నాకు. ఎందుకని ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే. చూడు 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో, ఆయన తర్వాతే నాకు దేవుడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఒక 10 మంది సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, ఒక పొలిటికల్ ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నట్టుంది. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ చేతుల్లో ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. లేకపోతే సెక్యూరిటీ అనేది లేకపోతే ఎవరైనా నేరుగా లిఫ్ట్ ఎక్కి నేరుగా నా రూమ్కే వచ్చేచ్చుగా. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని. నాలో సగం ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. ఆయన పక్కన నిల్చుంటే తొడదాకా వస్తావు, ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. సో ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్. బొంగేం కాదు అంటే మీ సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. సార్ ఏంటి సార్ అది? చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికే. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకో. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు. తెలిసింది చెప్పకురా. ఇప్పుడు పెద్ద అందగాన్ని ఏం కాదు నేను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. భయం వేస్తున్నాను, భయం వేస్తుంది. యుద్ధం అంటే భయమా? భయపడకూడదు. నువ్వు నాలాంటి వాడు వేరా. నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి.